అమ్మగారి డైరీ 43వ పేజీ. ఈరోజు నా అనుభూతితో మనస్సే బ్రహ్మమనేది ప్రత్యక్షంగా అనుభవించాను. నేను ధ్యాన మందిరంలో కూర్చున్నాను. మనసు ప్రశాంతంగా ఉంది. అప్పుడు మనసు వంక చూచాను. ఈ ప్రశాంతత నా స్వరూపంగా గ్రహిస్తున్నాను. చూడు, ఇక్కడ ప్రశాంతం మనసులోనే ఉంది. ఇప్పుడు నేను బ్రహ్మంగా ప్రకాశిస్తున్నానని అనిపించింది. తిరిగి దాన్ని విశ్లేషించి చూచాను. నిజంగా మనస్సే బ్రహ్మస్వరూపం అయితే మనకు దాంట్లో వచ్చే ఆలోచనలు ఆ విపరీతమైనటివి కాబట్టి మనకు అది విపరీతంగా తోచుతుంది. కానీ మనస్సు జ్ఞానస్వరూపమే. ఏ విధంగా అంటే ఇప్పుడు సముద్రంలో గాలి ఉంటుంది. గాలితో నీళ్లు తోయబడతాయి. నీళ్లు తోయబడినప్పుడు ఆ నీళ్లు ముందుకు సాగుతాయి. ఆ నీళ్లు ముందుకు ఎప్పుడు సాగుతాయో అప్పుడు అలగా ప్రకాశిస్తుంది. అది అలగా తెలియబడుతుంటుంది. అయితే అది ఏమిటిది అంటే సముద్రంలో నీళ్ళే కదా. ఆ సముద్రంలో నీళ్ళే అయినట్టు ఈ జ్ఞానస్వరూపం ఉందే, మనలో జ్ఞానం ఉందే, అది విషయంతో అంటే మనకు అవి చేయవాలా, ఇవి చేయవాలా, ఇది చేయవాలా అనేటువంటి యొక్క ఆలోచన అంటే ఆ విధమైనటువంటి భావం రాగానే ఆ భావంతో తోయబడుతుంది మనలో ఉండేటువంటి జ్ఞానమే. ఆ ముందుకు తోయబడే వాళ్ళకి ఆ జ్ఞానము అప్పుడు మనోరూపమవుతుంది. అంటే మనసు వేరేది కాదు, పరమాత్మ యొక్క నిలుస్తే వెనక్కి వచ్చింది. అదే మనసు ఏవి చేయకుండా వెనక్కి వచ్చి నిలిచిందే బ్రహ్మమే అయింది, పరమాత్మ అయింది. మరి నిలిచకుండా మనస్సు అయింది అంటున్నామంటే ఎట్లా అవుతుంది? నిలిచకుండా మనస్సు అంటే ఆ మనస్సు తోసినట్టు సముద్రంలో నీళ్లను గాలి ఎట్లయితే తోస్తే అలగా బయటకు వస్తుందో ఆ విధంగా మన జ్ఞానస్వరూపము అనేది మనలో చైతన్య రూపమైన జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానము నుండి ఒక తోపు తోసినట్టు అవుతుంది. ఆ తోపు తోసినప్పుడు ఏమవుతుందంటే ఈ మనోరూపంగా అంటే ఏ విషయాన్ని అనుకోదలుచుకున్నావో ఆ విషయ రూపంగా నీకు కనిపిస్తుందే కానీ లేకపోతే మనసు బ్రహ్మస్వరూపమే. బ్రహ్మం నుండి ఇప్పుడు సముద్రంలో తోయబడినటువంటి నీళ్లు అల అనేది సముద్రమే కదా. సముద్రానికంటే వేరేంది కాదు కదా అల. సముద్రంలో ఆ నీళ్ళే ఉన్నాయి, అలలో ఆ నీళ్ళే ఉన్నాయి. కానీ ఆ అల ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి దానికి అల అనే పేరు పెట్టినాము. దానికి ఒక రూపం కనిపిస్తుంది ప్రత్యేకం. అట్లా ఈ మనస్సు కూడా బయటికి అంటే తోయబడుతుంది, విషయంతో కొట్టబడుతుంది బయటికి. ఆ విషయం అనేది దాన్ని గాలి కొట్టినట్టు కొట్టబడే వాళ్ళకి ఆ విషయ రూపాన్ని చెందుతుంది. కానీ మనస్సు లేకపోతే మనస్సు వదిలేసి ఏది అనకుండా నిలబడినప్పుడు అది బ్రహ్మమే కదా. కాబట్టి మనస్సు బ్రహ్మస్వరూపమే, జ్ఞానస్వరూపమే మనస్సు దిగుదా. కానీ మరి ఇట్లా ప్రత్యేకంగా బయటకు వచ్చి విషయ రూపమై అప్పుడు విషయ రూపం అంటే ఆ పిక్చర్ అంతా తయారవుతుంది కాబట్టి దాన్ని వేరుగా చూస్తున్నామే. కానీ వాస్తవంగా అదే వెనక్కి వచ్చి ఆ మనస్సే, ఆ రూపం చెందిన మనస్సే వెనక్కి వచ్చి నిలబడిందంటే ఇప్పుడు ఏది నిలబడుతుంది మనలో అంటే ఆ మనస్సే విషయాన్ని వదిలింది, వెనక్కి వచ్చింది, తన స్వరూపంగా నిలబడింది. అట్లా నిలబడినప్పుడు ఏమవుతుంది? అదే జ్ఞానస్వరూపమైన బ్రహ్మమవుతుంది. దీన్నే చిత్తస్పందిత వేదం గ్రాహ్యగ్రాహకద్వయం అంటుంది మాండూక్యం కూడా. అది మన చిత్తము యొక్క కదిలిక ఉందే, ఆ కదిలికే ఒకటి చూడబడేదిగాను ఒకటి చూచేదిగాను అవుతుంది. కానీ అది కదలకుండా నిలబడిందంటే కేవలము
జ్ఞానస్వరూపమే అని అక్కడ కూడా చెప్తారు. ఓం త్రిపుర సుందరియై నమః అనగానే త్రిపుర సుందరీదేవి అయిన నీ ఉన్నావు, నేను లేను అని అర్థము. కనుక అంటే ఇప్పుడు ఏముంది అంటే మనము ఆ మనస్సునే ఆ త్రిపుర సుందరిగా భావించినామంటే నేను అనేది లేదు. ఆ మనస్సే ఆ త్రిపుర సుందరి. అదే కదా ప్రపంచాన్ని అంతా ఆడిస్తూ ఉండేటువంటిది, జ్ఞానస్వరూపిణి కదా. కాబట్టి ఆ మనస్సే ఆ అమ్మవారుగాను కూడా తయారైతుంది బయటకు వచ్చి అని. కనుక ఈ ఉపాధిలో ఉన్న ఆ త్రిపురాదేవియే తనను తాను ప్రకటించుకును ఉద్దేశముతో నా యందు సత్సంకల్ప రూపిణి అయి తాను త్రిపుర రహస్యంలోని విద్యాగీత యందు తన అపర రూపాన్ని వివరిస్తూ తన ఉనికిని చాటుకున్న త్రిపుర అపరను భావించు వారికి భావనారూపంగా ఏదో ఇప్పుడు చూడు కొంచెం ఈ ఉపాధిలో ఉన్న ఆ త్రిపురాదేవియే అంటే ఈ ఉపాధిలో ఉండేటువంటి ఆ మనస్సు అనేటువంటి ఆ జ్ఞానస్వరూపమే తనను తాను ప్రకటించుకుని ఉద్దేశముతో అంటాను నేను ఎవరు, నా స్వరూపమేమి అని తనను తాను తెలుసుకొని తాను తానుగా నిలబడి అంటే ప్రకటించుకోవడము అంటే ఏమిటిది అంటే ఇతరం ఏవైనా అనుకుంటూ ఉంటే ఆ ప్రపంచ రూపం అవుతుంది. ఇప్పుడు ఆ మనస్సే తన స్వరూపాన్ని తాను ప్రకటించుకుంటుంది అంటే విషయాన్ని అంతా వదిలేసింది. తాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినానో, తన స్వరూపమేమి అని తనను తానే వివరించుకుంటుంది. లోపలికి వచ్చి నాలో ఉండేటువంటి నా మనస్సే ఆ విద్యారూపిణి అయి నా యందు సత్సంకల్ప రూపిణి అయి. అది ఎట్లా ఉంది ఇక్కడ ఆ విషయము ఈ విషయము అనుకోలే. ఎందుకు ఇక్కడ తన స్వరూపంగా తాను ఉండవాలనుకుంది కాబట్టి ఏ విషయాన్ని అనుకోకుండా సత్సంకల్పము అంటే సత్పదార్థమైన ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మ మాత్రంగానే నిలవాలనుకుంది. ఇప్పుడు నాలో ఉండేటువంటి ఈ మనసు బ్రహ్మమాత్రంగా నిలవాలనుకుంది అని. తాను త్రిపుర రహస్యంలోని విద్యాగీత యందు తన అపర రూపాన్ని వివరిస్తూ అదే ఎట్లా ఉంటుంది తన స్వరూపము, పరరూపము, అపర రూపము. పరరూపము అంటే ఈ ప్రపంచాకారాన్నంతా పొందడము. అపర రూపము అంటే ఆ ప్రపంచాకారాన్ని వదిలేసి తన స్వరూపమైన ఏ పరమాత్మ ఉందో పరమాత్మనే భావిస్తుంది. పరమాత్మనే ఎప్పుడైతే భావించిందో పరమాత్మ రూపాన్నే పొందుతుంది. ఏ పరమాత్మ స్వరూపం ఉందో జ్ఞానస్వరూపమై ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందుతుంది. ఆ విధంగా నాలో ఈ మనసు వెనక్కొచ్చి అపర రూపమైంది. అంటే పరరూపమై ప్రపంచం మీదికి పోలేదు. ఇప్పుడు నాలో ఉండేటువంటి ఈ మనస్సు కేవలము జ్ఞానస్వరూపమై తాను తానుగా నిలవాలనుకుంది నాలో. తన ఉనికిని చాటుకున్న త్రిపుర అపరను భావించు వారికి అదే ఇప్పుడు ఎట్లా ఉంది నా స్వరూపము అంటే ఆ విధంగా నేను విషయాలతో కల్పన చేసుకుంటూ పోతే నాకు విషయ రూప ప్రపంచం కనిపిస్తుంది. కానీ నేను ఇప్పుడు ధ్యానానికి వచ్చినాను కదా, ధ్యానం చేయాలనుకొని కదా నేను వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను అపర రూపంగా విషయ రూపమై బయటికి పోదలుచుకోలే. నా స్వరూపంగా నా పరమాత్మ స్వరూపం ఏది ఉందో అదిగా ఉండవాలనుకున్నా. ఆ విధంగా అట్లా అనుకునేటప్పటికీ నాలో మనస్సు ఉందే, ఈ మనస్సు కూడా నిరాకారత చెంది తన అపర రూపమై నిలిచింది అని. భావనారూపంగా ఏదో మంచము, ఏదో ఒక పరుపులాగా దాని యందు కామేశ్వరుల యొక్క కలయికను భావించి తెలుసుకున్న మంచము అవి 4 కోళ్ళు అని చెప్తారులే. త్రిపుర సుందరి
ఆ మంత్రంలో అక్కడ 4 కోళ్ళు అంటే ఈ త్రిపురాదేవి దాని మీద ఆసీనమై ఉంది అని వర్ణన చేస్తారు. ఏదో ఒక మంచము, ఏదో ఒక పరుపులాగా దాని యందు కామేశ్వరుల యొక్క కలయికను భావించి తెలుసుకున్న ఆమె తెలిసిన అపరారూపాన్ని సర్వజ్ఞైన వారికి పరారూపార్థమే స్ఫురిస్తుంది. అదే ఆ విధంగా ఆ కామేశ్వరులు అంటే ఇప్పుడు ప్రాణరూపమైనటువంటి జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారు దానికి జ్ఞానం ప్రాణము ఊరికే ఆడుతుంటే సరిపోదు కదా, దానికి జ్ఞానం ఉండవాలి కదా, తెలుసుకునే జ్ఞానరూపమైనటువంటి పరమేశ్వరుడు ఇద్దరూ ఒకటిగా అక్కడ ఆసీనులై ఉన్నట్టు భావించింది ఆ పరమాత్మ స్వరూపాన్ని అని. ఆ పరారూపాన్ని నా ఉపాధి ఎందున్న ఆ పరాశక్తి ఆ విధంగా ఆ నిరాకారంగా ఏ పరమేశ్వరి విషయాలు లేకుండా కేవలం జ్ఞానరూపిణి అయి ప్రకాశించిందో అటువంటి పరమేశ్వరి ఇప్పుడు నా యందు ఆసీనురాలై నిలిచింది. నేను ఆ జ్ఞానస్వరూపిణిగా ప్రకాశిస్తున్నాను ఈ మనస్సులో అని తెలుపుతుంది. ఈ విధంగా వర్ణిస్తున్నది. ఆ విధంగా తన స్వరూపంగా తాను నిలబడింది. నాలో ఉండేటువంటి ఈ మనస్సు విషయరూపమైన ప్రపంచం కాకుండా తనలోకి లోపలికి వచ్చేసి తన జ్ఞానస్వరూపమై తను కేవలము జ్ఞానస్వరూపమైన పరమాత్మ స్వరూపం కాబట్టి ఆ పరమాత్మ స్వరూపంతో ఏకమైంది. ఇప్పుడు నా మనస్సు అనేటువంటి ఈ అమ్మవారు ఆ జ్ఞాన స్వరూపంతో ఏకమై నిలిచింది. ఆ విధంగా నా హృదయంలో ఈ పరమాత్మ స్వరూపిణి నిలబడింది అని. ఇక నా యందున్న ఆ పరాశక్తి తన వైభవం ఎంత ఉందో అంతగా సాక్షాత్కరించి ఇందులో పొందపరుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ అనుభవం రావాలంటే నాకు వస్తే కదా నేను అంతగా విషయాన్ని వివరించి తెలుసుకోగలుగుతాను. కాబట్టి ఇప్పుడు నాలోకి వచ్చిన ఈ మనస్సు ఆ జ్ఞానస్వరూపమైనటువంటి పరమాత్మతో కలిసి ఎంతగా వివరించుకుంటుందో తన స్థితిని, ఇట్లున్నాను, ఈ విధంగా ఉన్నాను అట్లా ఎంత వివరించుకుంటుందో అంత వివరించుకోవడానికి నాలో ఈ జ్ఞానస్వరూపిణి అయి ప్రకాశిస్తుంది. ఈ విధంగా వివరించుకుంటాను ఇంకా నా స్వరూపంగా అని. ఇక కలిగేది అద్భుత అనుగ్రహ వైభవము. అదే ఇంకా ఇక్కడ ఏం కలుగుతుంది అంటే ఇక్కడ ఇంకా ఈ మనస్సు ఉండదు, ఈ పరమాత్మ స్వరూపము అనేది దానికి సాక్షిగా ఉండి దాన్ని తెలుసుకుంటూ ఏదో ఒక వ్యక్తి రూపంగా ఉండదు. ఇప్పుడు ఏకరూపమైన రెండు ఒకటైనటువంటి కేవల జ్ఞానస్వరూపంగా నిలుస్తాను. ఆ స్థితిలో నేను అన్నీ వదిలేసి ఈ ప్రపంచ విషయము లేదు, నా పరమాత్మ విషయమైనా విచారిస్తుందా అంటే ఆ విషయము లేదు. ఏ పరమాత్మ తన స్వరూపమో ఆ స్వరూపంగా నిలిచిపోతుంది, అట్లా నిలబడిపోతుంది ఇప్పుడు నా స్థితి అని. ఈ సృష్టిలో మొదట బ్రహ్మాండములన్నీ సృజింపబడెను. ఈ సృష్టిలో మొదట బ్రహ్మాండాలన్నీ సృజింపబడినాయి. ఆ బ్రహ్మాండములు సృష్టికి పూర్వమే ఊర్ధ్వముగా పైవి అమృత సముద్రము అనగా జనన మరణములు లేని సత్య పదార్థమైన బ్రహ్మము ఉన్నది. అదే ఇవన్నీ కింద ఉండేటివి, ఈ భూమి, ఆకాశము, ఈ జలము, పంచభూతాలు, దీంట్లో మనుషులు, ఇదంతా కూడా బయట ఉండేటువంటి ఈ ప్రపంచ రూపం. దీనికంటే ఊర్ధ్వంగా అంటే దీనికి పైన, దీంట్లో కలిసి కాదు,
దీనికి పైన అఖండమైనటువంటి కేవలం ఈ ప్రపంచమే లేనటువంటి శుద్ధమైన బ్రహ్మస్వరూపం ఒకటి నిరాకారంగా ప్రకాశిస్తుంది, వీటన్నిటికీ అతీతమైన స్థితిలో. అందు మణిద్వీపము అనగా సుధా సింధువు అనగా బ్రహ్మతత్వంలో లయించినప్పుడు, అదే అక్కడ బ్రహ్మతత్వంలో లయించినప్పుడు నేను బ్రహ్మమాత్రంగా ఎప్పుడు నిలబడిపోతానో ఆ స్థితిలో మణిద్వీపము అని దాన్ని వర్ణన చేసినారు. కానీ అదంతా ఏమిటిది అంటే ఈ జ్ఞాన స్వరూపము యొక్క ఆ ఉనికినే ఆ విధంగా వర్ణన చేసినారు ఆ శాస్త్రంలో. కాబట్టి ఇప్పుడు నేను ఆ పరమాత్మ స్వరూపమై నిలిచిపోతున్నాను నా స్థితిలో. ఆ ఆనంద సాగరమైన సుధ అనగా తేనె లాంటి సింధువు అనగా బ్రహ్మతత్వంలో లయించినప్పుడు, అదే ఎట్లాంటిది అంటే ఆనంద సుధ అంటే ఈ ప్రపంచమేది అక్కడ లేదు కాబట్టి ఆనందంగా ఏ విషయము లేని నిరాకారమైన స్థితిలో ఆ ఆనందం అనేటువంటి తేనె లాంటిది. ఆనంద సుధ అంటే తేనె లాంటి ఆ జ్ఞానస్వరూపమైన ఆనందాన్ని అట్లా అనుభవిస్తూ ఉన్నాను జ్ఞానమాత్రంగా నిలిచి పరమాత్మ స్వరూపమై అనే. అనగా ఆ అనుభవంలో లభించే ఆనందాన్ని పొందడానికి ముందు మనం ధర్మార్థకామ మోక్షాలు 4 అవి ఇంత జ్ఞానస్వరూపాన్ని పొంది ఈ విధంగా విషయాన్నంతా వదిలి ఈ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని ఈ మనస్సు విషయాన్నంతా వదిలి ఈ ఆనంద స్వరూపమై ఊర్ధ్వముఖంగా పోయి కేవలము సహస్రారానికంటే దాటినటువంటి స్థితిలో అఖండమై సర్వవ్యాపకంగా ఏ పరమాత్మ స్వరూపం ఉందో ఆ పరమాత్మ స్వరూపమై నేను నిలిచినప్పుడు దాని నుండి కనపడేటువంటి ఆనంద సుధ అంటే హాయిగా ఉంది నా స్థితి. ఈ మనస్సుకు సంబంధించిన ఈ ప్రపంచము ఈ విషయాలు ఇవి ఏవీ లేకుండా కేవలము శుద్ధమైన ఆనంద స్థితిలో ఆనంద సుధను అనుభవిస్తున్నాను. ఆ స్థితిలో ఆ విధంగా నేను ప్రకాశిస్తున్నాను అనుకుంటోంది. ధ్యాన ధారణ సమాధులు అను సప్త సముద్రాలు అనగా వీటిని సాధన చేసి దాటిన తరువాత ఇప్పుడు ఎట్లా వచ్చింది నాకు ఈ స్థితి? ఈ అనంతమైన ఆనందమైన బ్రహ్మే స్థితి వచ్చింది. ప్రశాంతంగా ఆనందంగా ఉంది అంటే ఎట్లా వచ్చింది ఈ స్థితి అంటే ఈ ధ్యాన ధారణ సమాధి స్థితులు. నేను ఎంతెంతగా విషయాన్నంతా వదులుతూ పోయి లోపలికి పోయి ఆ అఖండమైన పరమాత్మ స్థితిని ఆ సమాధి స్థితిని పొంది విషయం ఏదీ లేని స్థితిలో కేవలము అఖండమైనటువంటి ఏ బ్రహ్మ పదార్థం మాత్రమే సర్వవ్యాపకంగా ఉందో ఆ బ్రహ్మ పదార్థంగా మాత్రమే నిలిచినాను. ఆ విధంగా సాధన చేసి ఈ బ్రహ్మాన్ని పొందినాను అని. బ్రహ్మానుభూతిను సుధా సింధు అనే మణిద్వీపాన్ని చేరుకుంటాము. ఇక్కడ పోయి నేను ఆ పరమాత్మ స్వరూపంలో కేవలం జ్ఞానస్వరూపమైనటువంటి ఆ సుధా సింధువు అని అంటే సుధా సింధువు అంటే తేనె లాంటి అనుభవము, శుద్ధమైన ఆనందానుభవము. అక్కడ ఏ విషయము లేదు, ఏ ప్రపంచ విషయము లేదు, కేవలము బ్రహ్మ మాత్రమే ఉంది. కేవలం బ్రహ్మ మాత్రమే నిలిచినాను. ఆ స్థితిలో ఆనందం అనేది తప్ప అఖండమైనటువంటి ఆనంద స్థితి తప్ప నాకు ఇంకొకటి కనపడకుండా పోయినటువంటి ఆ స్థితిని అనుభవించినాను, పొందుతున్నాను అని. ఇక్కడికి చేరుకున్నటకు సాధకులైన మనము మూలాధారం నుండి సహస్రారం వరకు 7 చక్రములను మన బుద్ధివృత్తి దాటి అది లోపల ఉన్నాయి అని చెప్తాడు. షట్చక్రాలు ఉన్నాయి అని చెప్తారు. కానీ అవన్నీ మనం ఎక్కడ ఉంటున్నాము? మొట్టమొదట మూలాధారంలో నాభి స్థానంలో ఇప్పుడు ఏమనుకుంటుంటామో అది ఒకవేళ ఉంటే అక్కడ
పరమాత్మను గురించి విచారణ చేసే శుద్ధమైన మనస్సు ఉంటే అక్కడ కేవలము నిరాకారమైన స్థితిలో పశ్యంతి శబ్దంలో ఉంటూ ఉంటాం. ఆ పశ్యంతి శబ్దాన్ని దాటి మధ్యమ అని హృదయం వరకు పైకి ఎగబడతాం, అంటే పైకి లేస్తాం. లేచిన తర్వాత అక్కడ నుండి అక్కడి నుంచి సహస్రారం వరకు పోయి సహస్రారాన్ని కూడా దాటేసి అఖండమైన బ్రహ్మస్వరూపంలో కలిసిపోతాము. ఆ విధంగా ఇక్కడి నుంచి ఒకటొకటి ఈ షట్చక్రాలను దాటుకుంటూ పోయి ఆ సహస్రారం అనే చక్రాన్ని దాటి తర్వాత ఉండేటువంటి అఖండమైన బ్రహ్మస్వరూపం ఏది ఉందో ఆ బ్రహ్మమాత్రంగా నిలుస్తాము. ఆ విధమైన సాధన చేసేటప్పుడు అంట ఆ సహస్రాన్ని చేరినప్పుడు ఆ మణిద్వీపంలో కామేశ్వరుడు ఐక్యత అనగా జీవ బ్రహ్మైక్య స్థితి ఇంకా బాగా అర్థం చేసుకోవాలనంటే అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి ఈ దేహాన్ని దాటి దేహం నుంచి సహస్రారాన్ని దాటి ఆ పైకి పోయినాడు కదా, సహస్రార చక్రాన్ని కూడా దాటి అక్కడ ఏమవుతుంది? మాయా పరబ్రహ్మలు రెండు ఏకమైన స్థితి. ఆ కామేశ్వరులు అంటే మాయా పరబ్రహ్మములు రెండు ఏకమై ఏకస్వరూపంగానే ఉండిపోతుంది. అక్కడ రెండుగా ఉండదు. ఆ స్థితిలోకి పోయి చేరుతాము అని. మన మనసు పరమాత్మ యందు లయించిన ఆనంద స్థితినే ఎట్లా ఏమైంది అక్కడ అంటే మన మనస్సు విషయ రూపమై ప్రపంచం మీద ఉండింది కదా, దాన్ని తీసుకొని పోయినాం కదా, ఆ సహస్రారాన్ని దాటి ఆ పరమాత్మ స్వరూపంగా నిలిచి అక్కడ లీనం చేసినాం కదా. ఇప్పుడు ఏమైంది? ఈ మనస్సు అనేటువంటి మాయా పరమేశ్వరి ఆ పరమాత్మతో అంటే జీవుడు బ్రహ్మమందు ఏకత్వం పొందినాడు. అప్పుడు జీవ బ్రహ్మ ఐక్యమై కేవల బ్రహ్మం మాత్రమే నిలిచింది, పరమాత్మలో కలిసిపోయింది. ఈ మాయాశక్తి, ఈ మనస్సు అనేటువంటి ఈ మాయాశక్తి ఆ పరమాత్మ యందు లీనమై పరమాత్మ మాత్రంగా ఇద్దరు ఒకటైన స్థితిలో ఒకటే స్వరూపంగా నిలిచిపోయింది. ఇప్పుడు నా అనుభవము ఆ విధంగా నా స్థితిని నేను అనుభవిస్తున్నాను. ఆనంద మిథునము అనగా సృష్టి ముందే ఎంతకాలము నుండియో జరుగుతున్న ఐక్య స్థితి. అదే ఇది ఇప్పుడు కలిగింది కాదు. ఇప్పుడు నేను దాన్ని తెలుసుకొని ఒక్కొక్కటి దాటి నేను అనుభవిస్తూ ఉన్నాను. కానీ ఇది ఎట్లా ఉంది అంటే సృష్టికి ముందే ఈ జగత్తంతా సృష్టి కాకముందు ఆ కేవలం ఆ ఆనంద స్వరూపమైన క్షుద్ధమైన పరమాత్మ మాత్రము ఒకటే ఉండింది. దాంట్లో మాయ దాని యందు అంటే అవ్యక్త రూపంగా ఉంది, బయటికి రాలే. ఆ స్థితిలో ఉండింది ఈ సృష్టికి ముందు ఆ పరమాత్మ అని. కడిమి చెట్లు వనమునందు అనగా మనము ఆ పరమాత్మ స్థితిని పొందుటకు ఆ విధంగా ఒక వనము అని అక్కడ వర్ణన చేసినారు. అంటే కడిమి చెట్ల వనము అని వర్ణన చేసినారు. ఇప్పుడు మనకు వర్ణన అంటే మనకు ఆ విషయము కాదు. ఇప్పుడు మనం ప్రపంచం అనేటువంటి అనేక వృక్షాలతో కూడినటువంటి దీంట్లోంచి దాటేసుకొని ఆ పరమాత్మ స్థితిలో అక్కడని పోయి నిలిచినాము పరమాత్మగా అని. మనన నిధిధ్యాసనలను జపతప ధ్యానాదులచే సత్కర్మలనే మహావృక్షముల నడుమ అదే ఆ మహావృక్షాలు అంటే సత్కర్మలే మహావృక్షాలు. మననం చేసినాం, నిధిధ్యాసన చేసినాం, వినినాము, శ్రవణం చేసినాము. ఇవన్నీ చేసేటువంటి సత్కర్మల వలన అంటే ఇవన్నీ చేస్తే కదా బ్రహ్మం తెలియబడేది. ముందు బాగా వినవాలా, వినిన దాన్ని
మళ్ళా మననం చేసుకోవాలా, మననం చేసుకున్న దాన్ని నిధిధ్యాసన చేయవాలా, ఆ స్వరూపంగా నిలబడేదానికి ప్రయత్నం చేయవాలా. ఈ విధంగా నేను అన్నీ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఈ స్థితి రావడానికి ఆ విధంగా చేసుకుంటూ వచ్చినాను. చింతామణి అనే మందిరములో అనగా పరమార్థ చింతన అనే మందిరంలో అద్భుతమైన మంచము కలదు. ఆ పరమాత్మ చింతన అని అంటే అక్కడ అమ్మవారు అయ్యవారు ఉన్నట్టు ఎంత వర్ణన చేసినారు. ఆ వర్ణన అంతా ఇప్పుడు మనలో చూసుకుంటున్నాం. మనలో ఏ విధంగా ఉంది, ఇట్లా బయట ఉండినటువంటి ఈ మనస్సు అనేటువంటి ఈ మాయాశక్తి ఇవన్నిటిని దాటి ఎక్కడికి పోయి చేరింది అంటే అఖండమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపం ఉందో ఆ పరమాత్మతో కూడుకొని అవి రెండు శక్తి జ్ఞానము రెండు ఏకమై నిలిచినాయి. ఈ స్థితిలోకి వచ్చింది ఇప్పుడు నా జ్ఞాన స్థితి అని. మంచమునకు 4 కాళ్ళు, బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు 4 మంచము కోళ్ళు. సృష్టిని గురించి చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఈ సృష్టి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రుద్రుడు అనేటువంటి 4 కాళ్ళతో అంటే ఆ విధంగా ఒక మంచంలాగా ఈ జగత్ అనే దాన్ని సృష్టి చేసినాడు ముందు. ఆ విధంగా జగత్తు సృష్టి అయిన తర్వాత దాని యందు ఎవరు చేరుతున్నారు అంటే ఈ మాయా పరబ్రహ్మలు అనేటువంటి ఈ అమ్మవారు అయ్యవారు దాని యందు చేరుతున్నారు. ఆ విధంగా అక్కడ వర్ణన చేసినట్టు వాళ్ళు ఇక్కడ శాస్త్రంలో వర్ణన చేసినారు కదా, ఆ విధంగా ఇక్కడ కూడా ఈ దేహంలో కూడా అన్ని దాటి కేవలము సహస్రారాన్ని కూడా దాటి అఖండమైనటువంటి బ్రహ్మస్వరూపమై నిలిచినాం కదా. ఇప్పుడు ఆ నిలిచిన స్థితిలో ఆ మహామంచమాదిరి ఉండేటువంటి ఆ స్థితిలో ఈ అయ్యవారు అమ్మవారు ఇద్దరు అక్కడ కలిసిపోయినారు. జీవుడు బ్రహ్మము ఏకత్వం పొందింది ఈ స్థితిలో. ఆ విధంగా జరుగుతుంది. నాలో జ్ఞానస్వరూపం కూడా ఆ విధంగా జరుగుతుంది అని. అవి ఏమనగా ఈ అనాది మిథునమైన పరబ్రహ్మము తత్వము నుండి సృష్టి మొదలైనప్పుడు అదే అనాది నుండి ఎప్పటి నుంచి ఇప్పుడు జగత్తు ఎప్పటి నుంచి ఉందనే చెప్పలేకుండా ఉన్నాం. కానీ భగవంతుడు పరమాత్మ అనేవాడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈ చైతన్య రూపమైన నిరాకార బ్రహ్మము అనేది బ్రహ్మం తర్వాత కదా జగత్తు సృష్టి అంతా. కానీ అది ఎప్పటి నుంచి ఉంది అని మనము అంచనా వేయడానికి లే. అటువంటి అనాది అంటే ఆది లేనటువంటి పరమాత్మ స్వరూపుడు ఎవరైతే ఉన్నారో పరమాత్మ చైతన్యమే సృష్టి చేయనని కొంత కల్పనా రూపంతో కదిలినప్పుడు అదే ఆ నిరాకారంగానే అట్లే నిలబడి ఉంటే పరమాత్మ ఈ సృష్టి జరగకపోయి ఉండు. కానీ ఆ పరమాత్మలోనే ఒక మాయాశక్తి ఒక కల్పనను తయారు చేసి సృష్టి చేయవాలా అనేటువంటి ఆ కల్పన మాత్రమైనటువంటి మాయాశక్తి ఒక పరమాత్మలో సృష్టి చేయవాలా అనే సంకల్పాన్ని కలిగించింది. బ్రహ్మదేవుడని సృష్టి అనంతరము ఈ వ్యవహారము నడిపించు సమయములో పాలకుడైన విష్ణువని, అదే నిద్రా ప్రళయాది కాలంలో రుద్రుడని, అది రకరకాలుగా ఇప్పుడు బ్రహ్మ విష్ణు సృష్టి చేయడానికి బ్రహ్మదేవుడిని పాలన చేయడానికి విష్ణువును, సంహారం చేయడానికి రుద్రుని ఈశ్వరుణ్ణి 3గా నియమించి బయటికి తెచ్చేసింది సంకల్పంతోనే ఆ మాయాశక్తి. ఈ 3 విధములుగా నడిపించే జీవుల సంస్కారములనే ఈశ్వరుడు 4 కోళ్ళ మీద మంచమనే ప్రపంచం ఆధారపడి ఉంది. అదే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మన జీవులందరి యొక్క
మనస్సు అనే సంస్కారం ఉందే, ఆ సంస్కారము అనేటువంటి ఈ మాయాశక్తి, ఆ దాన్ని తెలుసుకుంటూ ఉన్న జ్ఞానస్వరూపుడు అనేటువంటి ఈశ్వరుడు ఈ 4 కోళ్ళతో సమానంగా ఉండేటువంటి ఈ ప్రపంచం అనేటువంటి జగత్తు పుట్టక ముందు ఏ జ్ఞానస్వరూపం ఒక్కటే ఉందో ఆ స్థితిలో ఒక్కటిగా నిలిచిపోయింది. జగత్తును ఇంకా సృష్టి చేయలే, ఆ స్థితిలో నిరాకారంగా నిలిచిపోయింది. ఆ స్థితిలో దీని మీద సదాశివుడనే పలక అమర్చబడింది. ఆ సదాశివుడు అనేటువంటి ఆ పడక మరచబడింది. దాని మీద ఈ అమ్మవారు ఆశీనురాలవుతుంది. అంటే అక్కడక్కడ చూస్తూ ఉంటాం మనం, ఎక్కడైనా కొన్ని బొమ్మల్లో కింద శివుడు ఉంటాడు, కాళ్ళ దగ్గర ఈమె పైన ఉంటుంది. ఇట్లా కూడా ఉంది అనిపిస్తుంది. అంటే అప్పటికి ఈ చైతన్య రూపమైన పరమాత్మ ఉన్నాడే, ఈ నేను అంటున్న జ్ఞానస్వరూపుడు అప్పటికి సృష్టి చేయాలా అనుకోలే. అప్పుడు ఈ మాయాశక్తిపై దాంట్లో ఆయన మీద కూర్చునేటప్పటికీ అప్పుడు ఆయనకు సృష్టి చేయాలా అనేటువంటి సంకల్పం ఏర్పడుతుంది. మాయ లేనిదే సృష్టి జరగదు. మనస్సు లేనిదే మనం ఏ పని చేస్తాము, ప్రతి పనికి ముందు మనస్సు ఉండవాలి కదా. ఆ మనస్సే కదా ఇది చేస్తా అది చేస్తా అని సంకల్పించినప్పుడు దాన్ని తెలుసుకుంటూ ఉండే జ్ఞానస్వరూపుడైన పరమాత్మ దానిని ప్రకాశింపజేస్తే ఆ మనస్సు ఆయా రూపాలు పొంది ఏవేవి చేయవాలనో అవన్నీ తయారు చేసి పెడుతుంది. ఇటువంటి రూపకల్పనకు రూపం కలగవాలంటే కేవలం నిరాకారంగా నిశ్శబ్దంగా ఉండిపోయినటువంటి శుద్ధమైన బ్రహ్మస్వరూపం ఒకటే ఉండింటే ఈ సృష్టి అంతా ఎట్లా జరిగిండదు కదా. అట్లా లేకుండా ఈ విధంగా కదులుతూ వచ్చింది జగత్తంతా కూడా. ఆ విధంగా ఒక్కొక్క రకంగా మారుతూ వచ్చి జగత్తును తయారు చేసినారు. ఇంకా వాళ్ళిద్దరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తయారు చేసి ఒక్కొక్క దాన్ని, అంటే విష్ణువును పాలన చేయడానికి, బ్రహ్మదేవుడిని సృష్టి చేయడానికి, ఆ తర్వాత ఈశ్వరుని సంహారం చేయడానికి, అట్లా మూడు మూర్తులను తయారు చేసి బయటికి పంపించింది. ఈ 3 విధములుగా నడిపించే దీని మీద సదాశివుడు పలక అమర్చబడినది. ఇదే జగత్తుకు ఆధారమైన శుద్ధ చైతన్యమనే సదాశివ స్వరూపము. ఇది జగత్తు అంతా పుట్టడానికి మొట్టమొదట ఎట్లుంది అంటే శుద్ధమైన సదాశివ స్వరూపము. అంటే దాంట్లో సంకల్పాలు లేవు, వికల్పాలు లేవు, ఈ ప్రపంచం లేదు, ఏది లేదు. ఉన్నది ఏది ఉందంటే అది ఉండదో, అంటే ఏ పరమాత్మ ఉన్నాడు అంటే ఆ పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఇంకా సృష్టి జరగల. ఆ సృష్టికి ముందు అట్లా ఉండిపోయినాడు పరమాత్మ జ్ఞానస్వరూపము అని. కనుక పంచ బ్రహ్మమయ మంచము అందురు. పంచబ్రహ్మమయ మంచము అందురు. దాన్ని పంచబ్రహ్మమయ మంచము అంటారు. ఈ మంచము మీద కామేశ్వరులు అనాది మిథునమై ప్రకాశిస్తూ ఉంటారు. అదే ఆ ఇద్దరు ఇప్పుడు మనలో తెలుసుకునే జ్ఞానస్వరూపమైన పరమాత్మ పరమేశ్వరుడు ఉండవాలా, ఆ మనసు రూపం చెందుతుంటుంది. ఆ పని చేయవాలా, ఈ పని చేయవాలా అని ఆ రూపం చెందుతూ ఉండేది మాయాశక్తి. వీళ్ళిద్దరూ కలిసి ఇంకా అక్కడి నుంచి సృష్టి మొదలవుతుంది. అక్కడ కూడా దాన్ని ఆ విధంగా వర్ణించినారు. జగత్తు సృష్టిని ఆ విధంగా కామేశ్వరులు వాళ్ళిద్దరూ కలిసి ఈ జగత్తును ఈ విధంగా సృష్టి చేసినారు అని చెప్తాం. ఈ విధంగా మాయాపరబ్రహ్మలు సృష్టి రూప వ్యవహారమును పొంది తిరిగి జీవులు తమ స్వరూపాన్ని గ్రహించి అనేక శాస్త్ర ఆధారములతోనూ అట్లా
అట్లా దాంట్లోంచి వచ్చిన మన జీవులంతమంది. కాబట్టి ఈ మన జీవులం కూడా కేవలం ఉన్నటువంటి బ్రహ్మస్వరూపులం ఎవరం కాలేం. కాబట్టి అనేక శాస్త్రాలు ఆధారం చేసుకొని ఎట్లా ఏ విధంగా నేను బయటికి వస్తున్నాను, నేనుగా ఉన్నాను. కేవలం బ్రహ్మస్వరూపమైన నేనుగానే ఉంటే ఈ జగత్తంతా నా ఇంట్లో పని మాత్రం కూడా అని కూడా ఏది జరగదు కదా. నేనుగా ఉంటే. కానీ ఎట్లా నేను బయటకు వచ్చి మళ్ళీ ఈ ప్రపంచ రూపం పొందినట్టు నా ఇంట్లో పనికి కూడా నేను ఒక రూపం పొందవాలి కదా మనస్సై. ఆ విధంగా ఒక్కటొక్కటి బయటకు వచ్చి ఆ సృష్టిని అంతా జరిపినాడు. ఆ సృష్టి జరిపిన తర్వాత ఆ పరమాత్మ స్వరూపాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే కూడా ఈ విషయాన్నంతా ఎన్నో శాస్త్రాల వల్ల ఎన్నో అంటే తెలిపేటువంటి మహనీయుల వల్ల వాటి వల్ల గ్రహించి ఇప్పుడు ఈ విధంగా కదా నేను ఈ జ్ఞానమాత్రమై ఈ శరీరంలో ప్రవేశించినాను, నేను ఈ జ్ఞానస్వరూపుణ్ణి కదా మళ్ళా తనను తాను తెలుసుకుంటున్నాడు. ఏది శాస్త్రాన్ని పట్టుకొని తన అనుభవాన్ని పట్టుకొని ఆ పరమాత్మ స్వరూపుడు ఎవడైతే ఈ శరీరంలోకి ప్రవేశించినాడో ఆ పరమాత్మ స్వరూపాన్ని తనను తాను మళ్ళా తెలుసుకుంటున్నాడు. ఈ శరీరంలో ఉండేటువంటి పరమాత్మ అని శాస్త్ర ఆధారములతోనూ సాధనములతోనూ పైన చెప్పిన మార్పులు పొంది తిరిగి ఆ శుద్ధ చైతన్యంలో ఏకత్వం కావడమే అనాది మిథునము. ఇది జీవ బ్రహ్మైక్యము. అదే ఆ విధంగా మనం కూడా ఆ జ్ఞానస్వరూపులమై ఇప్పుడు ఈ ప్రపంచాన్నంతా తెలుసుకోవడానికి మనలో ఉంచి మనస్సు అయింది, మనస్సు బయటకు వచ్చింది, ఇంద్రియాలైంది, ఈ ప్రపంచమైంది, ఈ ప్రపంచమై అన్నీ తెలుసుకుంటుంది. ఇట్లా ఉండేటువంటి ఈ జ్ఞాన స్వరూపమైన ఈ పరమాత్మను మనం తెలుసుకోవడానికి కూడా అన్ని శాస్త్రాలు వినవాలా. శాస్త్రం వినినంతనే కాదు కనుక వినిన దాన్ని మళ్ళా మనము ధ్యానం చేయవాలా. ధ్యానం చేసి విషయాన్నంతా వదిలి కేవలము ఈ మనస్సు అనేటువంటి మాయాశక్తి నుంచి విడిపడి కేవలం శుద్ధమైన బ్రహ్మమై మనం నిలిచినప్పుడు ఈ మాయా బ్రహ్మంలో ఏకత్వం అవుతుంది. కేవలం బ్రహ్మ మాత్రమై నిలుస్తున్నాము. ఇప్పుడు మనలో జరిగేది కూడా అదే ఆ విధంగా అని. ఇదే బ్రాహ్మీ స్థితి, ఇదే జీవన్ముక్తి. అదే బ్రహ్మీ స్థితి, పరమాత్మ యందు నిలిచినటువంటి స్థితి. ఇదే జీవన్ముక్తి. ముక్తి అంటే ఈ విధంగా బయటకు వచ్చినటువంటి తన ఇంద్రియ మనోబుద్ధులతో చేరిన ఈ ప్రపంచ విషయాకారాన్నంతా విడుస్తూ మళ్ళా తన స్వరూపమైన ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మ మాత్రంగా నిలుస్తున్నాడు. ఆ బ్రహ్మంలో ఈ మాయాశక్తి లయించిపోతుంది. ఆ స్థితిని పొందుతాడు మళ్ళా ఆ విధంగా అని. సర్వం త్రిపుర దేవార్పణం. 19 అక్టోబర్ 2009 సంవత్సరము. ఈరోజు కార్తీక సోమవారం. అందరూ శివ దర్శనానికై వెళుతున్నారు. పరమ శివతత్వం ఈ విధంగా దర్శనమిచ్చింది. నేను ధ్యాన మందిరంలో కొంతసేపు ఆ శివతత్వాన్ని ధ్యానించాను. వెంటనే స్వస్థం శాంతం సన్నిర్వాణ మదక్యం సుఖముత్తమం అనే పదాలతో కూడిన ఒక శ్లోకం మెదిలింది. లోపల శివుడిని చూడాలంటే ఇవన్నీ మళ్ళా తప్పుగా భావించుకోవాకండి. నా అనుభవం నాకు చెప్తున్నా అంతే. మీ ఇష్టం, మీరు దేవుడి పూజలు శివుని పూజలు అని మానుకోమని కాదు. అంటే ఆ రోజు అందరూ పోతూ ఉన్నారు కదా శివ దర్శనానికి. ఎక్కడో పోయి ఆ శివుడి వాళ్ళకు దర్శనం అవుతాడా? చూడు, నాలో శివ దర్శనం ఎట్లా అవుతుందో అని తనలో కలుగుతుండేటువంటి తన శివతత్వాన్ని తాను చూసి ఆనందించి ఇది కదా శివ దర్శనం అంటే అని అనుభవం చేస్తూ ఉంది ఇక్కడ. అది మనస్సులో అంతే నేను నిలిచింది ఈ స్వస్థంలోనే అని
ఇప్పుడే కదా నేను శాంతంగా ప్రకాశిస్తున్నాను. హాయిగా ఈ మనసు అటు ఇటు పరిగెత్తడం అంతా మానుకొని నా స్వరూపమైన పరమాత్మ తత్వంలో అట్లా కాసేపు నిలబడింది. ఈ విధంగా నిలబడింది కదా నా మనస్సు అని అనుకుంటూ ఈ శాంతంలో ఏ విధంగా ఉన్నానంటే అదే కేవలమే నా స్వరూపంగా ఉంది. అదే శివం శాంతం జగన్నాథం శివానుగ్రహ కారణం శివమేక పరం వందే శ్రీకారాయ నమో నమః అని అత్త ఈశ్వరుని అభిషేకంలో వస్తుంది కదా. ఆ విధంగా ఎట్లా ఉంది శివము అంటే ఏమిటిది? శాంత స్వరూపము. శాంత స్వరూపం అంటే ఏమిటిది? ఈ విషయం ఆ విషయం ఆ విషయము అనుకునేటువంటి వేగం కానీ శబ్దం కానీ ఏది లేకుండా కేవలము నిరాకారంగా నిశ్శబ్దంగా నిలిచింది చూడు. ఇది కదా శివం అంటే, ఆనంద స్వరూపం అంటే ఇది కదా. శాంత స్వరూపం అంటే, శాంతము అంటే అది ఇది అనే మాటలు లేకుండా మౌనంగా నిలిచిపోయింది. ఇది శాంతం అనేటువంటి శివుని స్వరూపము అని అనుభవిస్తుంది. ఇక్కడ ప్రపంచము లేదు, నన్ను కదిలించే వ్యవహారము లేదు, ఎటువంటి దుఃఖము లేదు. నేను స్వప్రకాశంగా ప్రకాశిస్తున్నాను. ఇక్కడ నా స్వరూపం ఎట్లా ఉంది అంటే, నేను ఈ జ్ఞానంలో నిలిచినప్పుడు, జ్ఞానమాత్రంగా ప్రకాశిస్తూ ఉన్నప్పుడు నాకు ప్రపంచం ఏది తెలియబోయడం లేదు. శుద్ధంగా నాలో ఏ జ్ఞానము ప్రకాశిస్తుందో ఆ జ్ఞాన స్వరూపంగానే నేను ప్రకాశిస్తున్నాను. జ్ఞానమాత్రంగా ఇక్కడ ఏవి కూడా ప్రపంచానికి సంబంధించినటువంటి శబ్దాలు విషయాలు ఇక్కడ ఏది లేదు. ప్రశాంతంగా నా స్వరూపంగా నేను నిలిచినాను అని చెప్తుంది. మహాసుఖ స్వరూపంగా ఉన్నాను. ఇది మహాసుఖ స్వరూపంగా ఉన్నాను. అదే ఆ సుఖం అంటే ఏమిటిది అంటే మహాసుఖ స్వరూపము. సుఖం అంటే ఏమిటిది? అది ఇదే వాడే వీడే ఇది అంత గలాటగా లేకుండా మొత్తం అంతా వదిలేసినాను కాబట్టి హాయిగా నిలిచి ఉన్నాను. ఇది మహాసుఖ స్వరూపము, నా పరమాత్మ స్థితి అని. ఇది సుఖాలలోకెల్లా ఉత్తమ సుఖము కావున సనిర్వాణం అనే కైవల్యము అన్నిటికంటే గొప్ప సుఖము, సుఖముత్తమం. ఇది సనిర్వాణం అంటే మొత్తం అంతా నిర్వాణం అయిపోయింది. నిర్వాణము అంటే ఏది లేకుండా పోయింది. ప్రపంచమో విషయమో ఈ విషయాలు ఏమన్నా ఇక్కడ కనిపిస్తున్నాయా అంటే నా స్వరూప స్థితిలో నేను ఈ విధంగా జ్ఞానమాత్రంగా నిలిచిపోయినప్పుడు మొత్తం నాలో అంతా నిర్వాణం, సనిర్వాణం, అఖచ్యం సుఖముత్తమం అంటాడు కదా. అటువంటి అఖచ్యం అంటే చెప్పడానికి వీలు లేనటువంటి ఏ సుఖముందో పరమాత్మ సుఖము, అటువంటి సుఖమై నిలిచినాను అని తన యొక్క విషయాన్ని అంతా వదిలేసి ఆ విధమైన సుఖంలో తానుగా నిలిచిపోయింది. ఇది కదా అఖచ్యం సుఖముత్తమం అనేది అని. ఇటువంటి సుఖమును వర్ణించుటకు వీలు లేదు కనుక అసాధ్యం అని ఈ విధమైన స్థితి నుండి ఇంటిలోనికి వెళ్ళాను. ఆ విధంగా ఆ సుఖస్వరూపంగా ఆ స్థితిని పొంది ఇది చెప్పడానికి వీలు లేనటువంటిది అఖచ్యం అంటే చెప్పడానికి వీలు లేనటువంటి సుఖము. ఆ విధంగా సుఖాన్ని పొంది కొంతసేపు ధ్యానం చేసి మళ్ళా ఇంట్లోకి పోయినాను. అక్కడ పిల్లలందరూ చదివి అప్పచెప్పుచున్నారు. వారిని చూచి, పరమేశ్వర, ఇంతవరకు నీ స్వచ్ఛమైన శుద్ధ పరతత్వాన్ని చూచాను, ఇచ్చట నీ వైశ్వానర రూప చైతన్యాన్ని చూస్తున్నాను. ఇప్పుడు ట్యూషన్లో ఏదో జరుగుతూనే ఉంటాయి. పిల్లలంతా చదవడానికి వచ్చి కూర్చున్నారు, చదువుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా వచ్చినావో బయటికి? ఇంతవరకు నా జ్ఞాన స్వరూపాన్ని, నా సుఖస్వరూపాన్ని, నా నిరాకారమైన ఆనంద స్వరూపాన్ని అక్కడ అనుభవించినాను. ఇప్పుడు ఇంట్లోకి వచ్చినాను. ఇంట్లోకి వస్తే వీళ్ళంతా కనిపిస్తున్నారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? వైశ్వానర
వైశ్వానరము అంటే బయటికి వచ్చినటువంటి సుఖము, పరమాత్మ స్వరూపము, ఇంద్రియాల గుండా బయటకు వచ్చినటువంటి స్థితి. ఈ విధంగా ఈ పిల్లల అందరిలోంచి ఈ జ్ఞానము బయటకు వచ్చి ప్రకాశిస్తుంది చూడు అని నీ జ్ఞానాన్ని వైశ్వానర రూపంగా ప్రకాశించి చూస్తూ ఉన్నాను అనిపించింది. చూడు, వీరు స్థూల శరీరం అప్పచెబితేనే సమిష్టి చైతన్య రూప బుద్ధివృత్తి గ్రహించిన దానిని తిరిగి బయటికి తెస్తున్నది. ఇది ఆస్పర్శంగా లోపల దేన్ని అంటుకోకుండా ఏ జ్ఞానం మాత్రమే ప్రకాశించింది కదా అక్కడ రూమ్లో అనుభవించినప్పుడు. ఇప్పుడు చూడు మళ్ళా బయటకు వచ్చి ఈ విషయాలన్నిటినీ కలుసుకుంటుంది, అంటుకుంటుంది అని జరుగుతుండే మనస్సు యొక్క రూపాన్నే ఇంకా అక్కడ ఇతరంలో ఏది మన స్వరూపం జరుగుతుందో దాన్నంతా గమనిస్తూ ఉంది. ఇది నీ వ్యక్త రూపం అని అక్కడ దృశ్యానువిద్ద సవికల్ప సమాధిని పొందాను. ఇప్పుడు ఎట్లా ఉంది ఇదంతా అంటే నీ వ్యక్త రూపము నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా బయట కనిపిస్తూ ఉండే రూపము కాబట్టి ఇది దృశ్యానువిద్ద సవికల్పము. ఎట్లా ఉంటుంది చూస్తూ ఉన్నా, బయట పిల్లలందరినీ చూస్తూ ఉన్నా నాది యొక్క ఎట్లా ఉంది అంటే వాళ్ళల్లో ఉండే పరమాత్మనే చూస్తున్నాను కాబట్టి చూచినా కూడా దృశ్యమైనా కూడా అక్కడ కూడా పరమాత్మ స్థితినే పొందింది కాబట్టి ఆ పరమాత్మ స్థితినే చూస్తున్నాను కాబట్టి ఇదంతా విచారణ చేసినాను కాబట్టి చేసినందువల్ల దృశ్యానువిద్ధమైంది కానీ అది సవికల్పమైంది విచారణ చేసినంతసేపు. ఇప్పుడు చూడు ఆ పరమాత్మ అంతటా కనిపిస్తుంటే సవికల్పము నిర్వికల్ప సమాధి అవుతుంది. ఈ విధంగా బయటకు వచ్చినా బయటంతా సవికల్పంగా ఉండేటువంటి ప్రపంచాన్ని చూసినప్పుడు ఇదంతా దృశ్యానువిధ సవికల్ప సమాధి. అంతర్ముఖమై లోపల నిలిచినప్పుడు నిర్వికల్ప సమాధి. ఈ విధంగా సవికల్పము నిర్వికల్పము రెండూ పొందుతుంది చూడు అని. అలాగే స్నానానికి వెళ్ళాను. స్నానం చేస్తూ కూడా ఇందులోని ఈ చైతన్యానికి అభిషేకం చేయుచున్నానని హరహర అని నాలోని చైతన్య రూప పరమేశ్వరుని వ్యక్తాలుగా దర్శించాను. ఇదే శివస్వరూపంగా దర్శనంగా ఆనందించాను. అక్కడ స్నానానికి కూడా ఇందులో ఉండేటువంటి పరమాత్మకే కదా నేను స్నానం చేపిస్తుండేది అని అరహర అని ఎత్తిన నీళ్లు పోసుకొని కూడా ఆ పరమాత్మను అభిషేకిస్తున్నట్టే భావిస్తూ ఉండింది. 20/12/2009 సంవత్సరం. ఈరోజు దోమతెరలు ఉతుకుతూ ఉన్నాను. ఈ సమయంలో నాకు జ్ఞానం జ్ఞప్తిలోకి వచ్చింది. అప్పుడు ఈ దేహం ఉతుకుతూ ఉంది. దీనికి ఈ ఉతికే ప్రయత్న రూప కదలిక దేని వల్ల కలుగుతుంది అని విశ్లేషించాను. ఈ శరీరం కదిలే పని చేస్తుంది కదా, ఈ శరీరం కదిలే ఆ పని చేయడానికి ఏమి లోపల ఏదో కదిలించేది ఉండవాలి కదా అని దాంట్లోకి పోయింది మళ్ళా. ఈ జ్ఞానరూప చైతన్యం వల్లనే ఈ దేహం చేతులు కలిపి ఉతుకుతున్నాయి. మరి ఇప్పుడు ఈ ఉతికే క్రియ చైతన్యంది కదా అని ప్రశ్నించాను. మరి అక్కడి నుంచే కదా కదిలింది శరీరం, కదిలి అక్కడి నుంచి పని చేస్తూ ఉంది కదా. మరి ఈ పని చేసేది కూడా చైతన్య స్వరూపమైన పరమాత్మగా కదా అని ప్రశ్న. అవును, చైతన్యందే. అట్లయినా ఇప్పుడు చైతన్యం కర్త కాదా? అవును అన్నా. ఈ పని చేసేది కదా, చేస్తున్న క్రియను పని చేస్తుంది కాబట్టి చైతన్యం ఇది ఇప్పుడు కర్త కాదా అంటే అవును ఇప్పుడు కర్తనే. చైతన్యమే చేయుచున్నది. చైతన్యం లేనిది ఈ చేతులు కదలవు ఉతకలేవు కనుక ఈ పని చేయించుచున్నది చైతన్యమే. చైతన్యమే కర్త కనుక సర్వం చైతన్యం వల్లనే జరుగుతున్నది.
మొత్తం అంతా కూడా ఆ చైతన్య స్వరూపమైన ఆ జ్ఞాన స్వరూపం ఉందే, ఆ జ్ఞాన స్వరూపమే శరీరం అంతా వ్యాపించి ఈ శరీరాన్ని ఆ చేతులు కదిలించి ఆ బట్టలు ఉతుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు కర్త అంటే ఆ చైతన్యమే, ఆ జ్ఞాన స్వరూపమే నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావంతో చేస్తుంది. కాబట్టి ఆ చైతన్యమే ఇక్కడ కర్త అయింది కదా అని అని స్పష్టంగా తీర్మానించింది. అది ఎట్లనా చైతన్యం కర్త కాదు, భోక్త కాదు అంటారే అని ప్రశ్నించింది. అయితే చైతన్యము కర్త కాదు, భోక్త కాదు అని చెప్తారే, ఇప్పుడు కర్త కాదా అని పని చేస్తున్న పనినే ఆ భగవద్ని మళ్ళా ప్రశ్న వేసుకుంది. అవును, చైతన్యము ఈ ఇంద్రియాల యందు వ్యాపించింది, కానీ పని చేయుచున్నది ఈ దేహేంద్రియాలే కనుక చైతన్యమైన నేను కర్తను కాదు, భోక్తను కాను. అయితే ఈ రెండు ఎట్లా తీర్మానించబడతాయి అని తిరిగి ప్రశ్న. ఈ చైతన్యమే కదా ఈ శరీరాన్ని కదిలించి పనిచేస్తుంది. మరి ఈ చైతన్యం పనిచేస్తుందని తెలుసుకుంటున్న జ్ఞానరూపమైన నేను కర్తను కాదా అంటే ఎందుకు ఏదో వివరం వస్తుంది మళ్ళా. కనుక ఇక్కడ కదులుతున్న దేహేంద్రియాలను కదిలిస్తూ సర్వాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నది. అన్నిటినీ ఇంద్రియాలన్నిటినీ కదిలిస్తూ ఈ పని చేయవాలని మనస్సును కదిలించింది. ఆ మనస్సును కదిలించిన తర్వాత ఆ మనస్సు ఇంద్రియాలను కదిలించింది. ఆ ఇంద్రియాలు కదిలి ఆ పని చేస్తున్నాయి. ఇదంతా చేసింది ఏది అంటే శుద్ధమైన మొదటి చైతన్యమే. కనుక ఇక్కడ కదులుతున్న దేహేంద్రియాలను కదిలిస్తూ సర్వాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నది. చైతన్యమైన నేను అని భావించినప్పుడు కూడా చేయబడుతున్న కర్మ కూడా పరమాత్మనే అవుతున్నాను. అదే అప్పుడు ఏమైంది అంటే ఈ ఇంద్రియాల గుండా వ్యాపించి కర్మ చేస్తూ ఉన్నది. నాకు చైతన్య భావం నాకు రావాలా అంటే నేను చేస్తున్నాను అనేటువంటి దేహభావం లేకుండా ఇక్కడ విమర్శించుకున్నాను. కాబట్టి ఇప్పుడు చేస్తూ ఉండేది చైతన్యమే అని చూసినాను. కాబట్టి ఒకవేళ ఇది దేహేంద్రియాలు పని చేసినా కూడా ఆ చైతన్యాన్నే చూస్తున్నాను కదా, అదే చేయిస్తుందని దర్శనమేమో నాకు చైతన్య దర్శనమే అవుతుంది కదా. ఒకవేళ అది ఇంద్రియాల గుండా పనిచేసినా నేను చూసిందేమో కేవలము చైతన్య స్వరూపాన్నే కదా. ఆ విధంగా తన స్వరూపాన్ని మళ్ళా భావించుకుంటుంది. ఈ చైతన్య జ్ఞప్తిలో నాచే జరుగుతున్న పని యందు మిథ్యాదేహం ముందు నేనన్న భావన లేదు. ఇప్పుడు ఏమిటి మిథ్యారూపమైన ఈ దేహము నేను అనేటువంటి భావం లేదు. ఆ చైతన్యమే ఈ దేహం గుండా ఈ ఇంద్రియాల గుండా ఈ పని చేస్తుంది అని చైతన్యాన్నే చూస్తున్నాను. కానీ నేను దేహంగాను ఇంద్రియాలుగాను అన్నిటిగాను చైతన్యాన్నే చూస్తున్నాను. కానీ నా దేహము నేను చేస్తున్నాను అనేటువంటి దేహభావం నాకు లేదు కదా. ఇక్కడ నేను పని చేస్తున్నా, దీంతో చేయిస్తున్నా, నేనైతే ఏ జ్ఞానంతో చేస్తున్నా చైతన్యం అనేటువంటి దాన్ని విడవకుండా దాని వల్లనే ఇదంతా జరుగుతుందని చూస్తూ ఈ దేహంతో పనిచేస్తున్నాను కదా అని. కనుక దాని ఎందున్న సుఖదుఖాలు మనలను అంటవు. కాబట్టి ఆ దేహానికి సంబంధించిన సుఖదుఖాలు పరమాత్మ అయిన నాకు అంటుకోవు అని. మన యందు ఉన్న సచ్చిదానందుడు కనుక ఆ చైతన్యమందు నేనన్న ఆనందంతో ఇంద్రియాలతో కూడిన పని జరుగుతున్నది. ఆ విధంగా ఆ ఇంద్రియాలతో కూడినటువంటి ఆ చైతన్యమైన చైతన్య భావాన్నే చూచుకుంటూ చైతన్యమందే ఆనందిస్తుంది. దేహం మాత్రము వాటి పనులు అవి చేస్తూ ఉన్నాయి. నేను మాత్రము పరమానంద స్ఫురణతో పరమానందంగానే ఉన్నాను. నేను మాత్రము నా స్వరూపమైన బ్రహ్మస్వరూపం ఏది ఉందో
ఆ బ్రహ్మ మాత్రంగానే నిలిచి ఉన్నాను అని. ఇప్పుడు నా ఇంద్రియాలు కదిలి పని జరిగిపోయింది, నేను మాత్రం ఆనందమందే నిలిచాను, పని ముగించాను. అది పని జరిగిపోయింది. నా చైతన్యం అనే ఆనందమందు నేను నిలిచాను. నాకు చైతన్య భావం వచ్చింది కాబట్టి చైతన్యం అనే ఆనందమందు నిలిచినాను. దేహం దాని పని అది చేసేసింది. ఆ విధంగా పని జరుగుతుంది. పరమాత్మ స్వరూపం అనేటువంటి ఆనందము అదిగా నిలుస్తుంది. ఊరికే కూర్చున్నాను, అప్పుడు కేవల బ్రహ్మమై నిలిచాను, అప్పుడు ఆనందంగానే ఉన్నాను. అని ఏ పని లేదు, అయిపోయింది. హాయిగా ఊరికే కూర్చున్నాను, ఈ ఇంద్రియాలను ఏది కదిలించలేదు, కేవలము శుద్ధమైన జ్ఞానస్వరూపమైన బ్రహ్మముందు బ్రహ్మ మాత్రంగా నిలిచిపోయినాను. అప్పుడు నాకు అర్థమైనది ఏమిటంటే, ఇటు ఇంద్రియాలతో పనిచేస్తూ ఉన్నా, అటు ఊరికే నిలిచిన ఆనందరూప బ్రహ్మం యొక్క నెప్తి ఎక్కడ ఉన్నా ఆనందమేనని గ్రహించాను. అది దేహము ఒకవేళ పనులు చేస్తున్నంత మాత్రంతో దేహము వీడికి నాకేం సంబంధం లేదు, నేను జ్ఞానం అనే జ్ఞప్తితోనే విడినాను, ఇప్పుడు పని అంతా చేసి అయిపోయి ఊరికి నిలబెట్టినాను, ఇప్పుడు ఆనందం అనే జ్ఞప్తితోనే ఉన్నాను. కాబట్టి నాకు ఇది పని చేసినా నాకు సంబంధం లేదు, చేయకపోయినా నాకు సంబంధం లేదు. నా ఆనందం అనేటువంటి నా జ్ఞానస్వరూపం అనే నా జ్ఞప్తిలో నేను ఉండిపోయినాను, ఆ స్థితిలో. అందుకే వేమన అన్నాడు, నిన్ను చూచుచుండ నిగుడును తత్వంబు, తన్ను చూచుచుండ తగులు మాయ అని. ఎక్కడున్నా బ్రహ్మాన్ని చూస్తుంటే విషయ సంబంధం లేని ఆనందం ఉంటుంది. ఆయన కూడా ఆ మాటే అన్నాడు, నిన్ను చూచుచుండ నిగుడును తత్వంబు అంటే ఎంతెంత చూస్తావో నీవు నీ జ్ఞానస్వరూపాన్ని అంతంత పరమాత్మ కనిపిస్తూ ఉంటాడు. దేహాన్ని చూచుకుంటేవా ఈ మాయ తగులుకొని వచ్చి నేను చేసినా ఇది ఎంత చేయవలసి వచ్చా ఈ దుఃఖంలో మునిగిపోతుంది. హాయిగా నీ యందు నువ్వు నిలిచి సమస్త కార్యాలు చేయవచ్చు. అయితే నీ జ్ఞప్తి నీకు ఉండవాలా. బ్రహ్మం యొక్క నెప్పి వదిలి ఇంద్రియములతో వ్యవహారము చేస్తే వాటి సుఖ దుఃఖాలతో కలిసిపోతాము. అదే ఆ బ్రహ్మస్వరూపము యొక్క జ్ఞప్తిని వదిలేస్తేమే దేహంతో కలిసిపోతేమే ఈ చేతులు నొస్తాయి, ఈ కాళ్ళు నొస్తాయి, ఈ పని చేస్తే ఇది వచ్చా, ఈ పని చేస్తే ఇది వచ్చా, దీంతో ఇట్లా కలిసిపోవాల్సి వస్తుంది. అట్లా లేకుండా అది దానికి అప్పచెప్పేసినాము. మన జ్ఞాన స్వరూపంలో మన స్వరూపంగా నిలిచి ఆ జ్ఞప్తితో నిలిచిపోయి ఉండినాము అని. కనుక వ్యవహారంలోనికి రావడము రాకపోవడము కాదు, బ్రహ్మాన్ని మరవడమే బంధము. అది వ్యవహారం చేయడము చేయకపోవడం కాదు, బ్రహ్మాన్ని మర్చిపోకుండా ఉంటే, వ్యవహారంలోకి వచ్చినాను బ్రహ్మాన్ని మర్చిపోకుండా ఉంటే ఆ వ్యవహారం నీకు బంధం కాదు. కాబట్టి ఏదైనా ముఖ్యం ఏదంటే బ్రహ్మతత్వాన్ని మర్చిపోకుండా ఉండడము. వ్యవహారం చెయ్యి, వ్యవహారం చేయకపో, ఏదైనా నువ్వు బ్రహ్మతత్వాన్ని మర్చిపోకుండా నిలుస్తావా అదే దాని అలత నీకు ఉండదు అని చెప్పాడు. బ్రహ్మ నెప్తియే మోక్షము కనుక నిరంతరము ఒక శ్లోక రూపంగానో విచారణ రూపంగానో బ్రహ్మ నెప్తి ఎందుండుట ప్రధానము. అది ఏదో ఒక విధంగా ఒక శ్లోకాన్ని జ్ఞప్తి చేసుకోను. అందుకే మా గురువు గారు చెప్పారంటే 100 శ్లోకాలు రావాల మనిషి అంటే. ఆ విధమైనటువంటి శ్లోకాలు వచ్చినాయి అంటే నేనేదో నేర్చుకున్నాను అప్పచెప్తున్నాను గొప్పని కాదు, అవి నాకు ఉపయోగపడతాయి. ఒక్కొక్క శ్లోకము దాని అర్థము నాలో నిలబడిందంటే ఆ రోజంతా చేసిన పని అంతా కూడా ఆ పనికి సంబంధం లేని తన పరమాత్మ స్థితిలో తను నిలబెడుతుంది. కాబట్టి మనిషి అన్నవాడికి 100 శ్లోకాలు రావాలా అనేది ఆ గురువు.
23/12/2009 ఈరోజు ఉదయాన్నే కుర్చీలో కూర్చొని తిన్నగా ధ్యానంలో విహరిస్తున్నాను. అప్పుడు నా మనసు ప్రపంచాన్ని విడిచి హృదయంలో నిలుస్తూ ఉంది. ఆ మనసును నేను గమనిస్తూ ఉన్నాను. తనకే తాను విరమించుకొని లోపల నిలుస్తూ ఉంది. అప్పుడు నాకు త్రిపుర రహస్యంలో త్రిపుర సుందరి మాట గుర్తుకొచ్చింది. అందులో త్రిపుర చెప్తుంది, ఎన్నో జన్మలలో ఫలాపేక్ష లేకుండా నన్ను పూజ చేసిన ఉపాధిలో నేను సంతుష్టురాలనై ఒక్క జన్మలోనే ఒక ఉపాధిలో విషయము నుండే వెనుదిరుగుతానన్న శబ్దం వినిపించింది. ఆ విధంగా ఎన్నో జన్మలలో ఆ కర్తృత్వం లేనటువంటి భోక్తృత్వం లేకుండా మనం కర్మ చేస్తే ఆ కర్మ ఫలితంగా ఒక జన్మలో ఒక చోట నేను వెనక్కు మరలుతాను. ఇంకా ప్రపంచము, ఈ దేహము, ఇవన్నీ చూడకుండా నేనుగా లోపలికి పోయి నిలబడేటువంటి సత్తా స్వరూపాన్ని పొందుతాను అనేది ఆ విషయము జ్ఞప్తికొచ్చింది. అప్పుడు నేను అమ్మతో మాట్లాడినాను. అమ్మా, నేను పూర్వజన్మలలో ఏమి చేసినానో నాకు తెలియదు, కానీ ఈ జన్మలో మాత్రం ఈ ఉపాధిలో శక్తివైన నీవున్నంత కాలము వరకు కొన్ని ఏళ్ళు శ్రీచక్ర పూజ చేస్తూ భావనోపనిషత్తులో చెప్పిన ఆయా స్థానములకు నేను నా ఉపాధిలోనే మంగళహారతి చేస్తూ అప్పటికప్పుడు నీ దర్శనంతో కలుగుతున్న ఆనందం కొరకు చేసినాను. పూర్వజన్మలో ఏం చేసినా తెలియదు. ఈ జన్మలో మాత్రం ఆ శ్రీచక్ర పూజ చేస్తూ ఉన్నంతసేపు ఒక్కొక్క చక్రాన్ని మన హృదయంలోనే చూపిస్తారు కాబట్టి ఆ చక్రం అందే నిలబడి అక్కడనే మంగళహారతి, అక్కడనే ఆయనకు నైవేద్యము అర్పిస్తూ అట్లా చేసినాను అని చెప్పుకుంటూ. కానీ అక్కడ నిన్ను ఏమీ కోరలేదు కనుకనే నీవు నాకు ఈ జన్మలోనే నీవు ఏ విధంగా విషయంలోకి పోతున్నది, తిరిగి ఏ విధంగా వెనుకకు మరలి నీ స్వరూప స్థితిలో నిలుచుచున్నది ప్రత్యక్షంగా చూచి ఆనందిస్తున్నాను. అది నేను అక్కడ ఏ ధనధాన్యాలు నీకు కోరి చేయలేదు కాబట్టి నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఏ విధంగా ఆ పూజ నీకు చేసిన దానికి గాను నువ్వు నాలో ఈ జ్ఞానస్వరూపుడివై, ఈ అమ్మవారు ఈ మాయాశక్తివి, ఈ జ్ఞానస్వరూపుడివై నువ్వు బయటికి పోతుండి ఏ బియ్యం పనులు చేస్తూ ఉండేది అవన్నీ విడిచి లోపలికి వచ్చి ఏ విధంగా నువ్వు నీ స్వరూపంగా నిలబడుతుండేది అదంతా ఇప్పుడు తెలుసుకుంటున్నాను, తెలియబడుతుంది నాకు ఈ జన్మలోనే. తల్లి అంటూ నా తత్వంలో నేను ఆనందిస్తూ, ఇదే కదా రాత్రి సత్సంగంలో దత్తాత్రేయులు తన మనసుకే తాను బ్రహ్మత్వాన్ని బోధిస్తూ దత్తాత్రేయులు తన మనస్సుకే తాను బ్రహ్మత్వాన్ని బోధిస్తున్నాయట. అంటే ఎవరికో చెప్పడం కాకుండా ముందు నేను బాగుపడవాలి కదా, నా మనస్సు ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటే కదా నాకు ఆ బ్రహ్మమందు నిలిచి నాకు ఆ బ్రహ్మీ స్థితి కలిగేది. కాబట్టి ఎవరికో బ్రహ్మతత్వం తెలిపేది కాదు, నా మనస్సుకే నేను బ్రహ్మతత్వాన్ని తెలుపుకోవాలా. ఇటువంటిది నీ స్వరూపము, నువ్వు ఈ విధంగా ఉండవాలని ఆ మనస్సుకే బ్రహ్మతత్వాన్ని తెలుపుతూ వచ్చింది. మనస, ఎందుకు విషయముల వెంట పడతావు? అవి నిన్ను ఎప్పుడూ అంటుకొనలేదే, వాటిని విడచి నిలబడు. అదే ఎందుకు నువ్వు అన్ని విషయాలు నువ్వెందుకు పరిగెత్తావు? నిన్ను అవి అనుకోలేదు కదా, నువ్వు కదా వాటిని అనుకుని పరిగెత్తున్నావు. వద్దంటే నువ్వు అవి విడిచి లోపల నిలబడు అని ఆ మనస్సుకు చెప్పింది. ఇక చూడు, నీవు చిదాకాశ రూపిణి అని బోధించిన అనుభవం తోడై ఆ స్థితిలో నా మనసు విషయముల నుండి మరలి నిరాకార స్థితిలో నిలుచుచున్న ఆనందాన్ని అనుభవిస్తూ, దీనినే రమణ మహర్షుల వారు కూడా నీ మనసుతో నీవు మాట్లాడు, ప్రశ్నించు అని చెప్పిన మాట కూడా గుర్తుకు వచ్చి, అట్లా మన మనస్సుతోనే మనం మాట్లాడవాలా.
మన మనస్సుకే జ్ఞానాన్ని మనం బోధించవాలి. అప్పుడే ఆ మనస్సు విషయాన్ని అంతా వదిలి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి నిలబడినప్పుడు కూడా ఇది కదా అనే స్వరూపం అన్నీ మనలో జరుగుతూ ఉండేటువంటి ఆ మనస్సు యొక్క ప్రవర్తన అంతా కూడా మనం ఎంత శుద్ధంగా గమనిస్తామో అంతంత జ్ఞానము ఆ మనస్సులో అభివృద్ధి అవుతుంది. ఆ విధంగా నీ మనస్సునే నువ్వు ప్రశ్నించు, నీ మనస్సునే నువ్వు అడుగు, ఇట్లా ఎందుకు పోతావమ్మా, లోపల నిలబడు అని దాన్నే భంగపడుకో అనుకున్నప్పుడు విషయాన్ని వదులుతుంది, నీ లోపలికి వచ్చి నిలబడుతుంది. చూడు, ఆ విధంగా మన మనస్సునే మనము సర్దిద్దుకోవాలా అని. మహనీయులందరూ ఇట్టి స్థితి ఎందే నిలిచి ఆనందించారే కానీ మనసును నిగ్రహించలేదు కదా అని ఆ విధంగా నా ఉపాధిలో జరుగుతున్న అమ్మ అనుగ్రహ రూపంతో హాయిగా ఆడుకున్నాను. అదే మహనీయులందరూ ఎప్పుడు ధ్యానంలోనే ఉండిపోలేదు కదా, వాళ్ళు కూడా కొంతసేపు బయట ఉండి కొన్ని పనులు చేసినారు కదా అని విషయం అనుకుంటూ ఆ విధంగా నాలో ఉండే మనస్సును చూసి నేనే ఆనందించినాను. హాయిగా లోపలికి వచ్చి నిలబడేది నేను చూస్తున్నాను, బయటికి పోయి విషయాల ఎందు ఉండేది చూస్తున్నాను. ఇదంతా కూడా నీ సత్తా స్వరూపమే కదా అనుకున్నాను. నేనుగా నిలిచి ఆనందించినాను నా స్వరూపంలో అని. దీనినే పంచదశలో జ్ఞానులు బ్రహ్మంతో ఆడుకుంటారు కానీ ఒక మూల కూర్చుని ధ్యానం చేయనన్న మాట గుర్తొచ్చి ఇంత ఆనందాన్ని ప్రసాదించిన నా గురువులకు నమస్కరించుచున్నాను. అది ఆ బ్రహ్మముతో ఆడుకుంటారు, ఒక మూల కూర్చొని ఏం లేకుండా మనస్సు లేకుండా నిరాకారంగా ధ్యానించరు, అంతటా ఉండేటువంటి బ్రహ్మాన్ని చూస్తారు. వాళ్ళ స్వరూపంగా వాళ్ళ మనస్సు బయటికి ఎట్లా వస్తుంది, లోపలికి ఎట్లా పోతుంది, ఏ విధమైన బ్రహ్మ మాత్రమే నిలుస్తుంది, ఆ విధంగా ఆ బ్రహ్మ స్వరూపంతో ఆడుకుంటారు అనేటువంటి విషయము పంచదశలో చెప్పినారు. అహమహమితి సాక్షాదాత్మరూపేణ